ఈ విధంగా పరశురాముడు సాక్షాత్తు శివుని వలె దశరథ మహారాజు వాళ్ళకి దర్శనమిచ్చాడు. దర్శనమివ్వంగానే ఆ పరశురాముడిని చూచి భయపడిపోయినాడు దశరథ మహారాజు. భయపడిపోయి నమస్కారం చేసి, పరశురామ, రాజసంహారం చేయడం ఆపేశావు కదా, మరలా ఏమిటి దర్శనం అని చెప్పి భయంతో గడగడలాడిపోతూ అడిగాడు. అడిగిన తర్వాత అప్పుడు పరశురాముడు ఏమన్నాడంటే, ఇప్పుడు వచ్చినటువంటి పని నీతో కాదు, నీ కుమారుడితోనే మాట్లాడతానన్నాడు. అని ఆ కుమారుడి సైడ్ చూశాడు. చూస్తే రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వుతూ చాలా సౌమ్యంగా ఉన్నాడు రామచంద్రమూర్తి. పరశురాముడు మాత్రం క్రోధ తామ్రాక్షుడై ఉన్నాడు. రామ, నీవు చిరునవ్వు నవ్వుతున్నావే, శివధనస్సును విరిచాననే గర్వమా నీకు? శివధనస్సును విరవంగానే సరిపోదు, నా దగ్గర విష్ణు ధనస్సున్నది. ఆ విష్ణు ధనస్సును కూడా నువ్వు ధరించి నాతో యుద్ధం చేయాలి. ఈ విష్ణు ధనస్సునుగా నేను ధరించి బాణం ఎక్కువ పెట్టగలిస్తే అప్పుడు నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను నేనని చెప్పి అన్నాడు. అని అసలు ఆ శివధనస్సుకు ఈ విష్ణు ధనస్సుకు సంబంధం ఏమిటో తెలుసా? పూర్వకాలం శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనేటువంటి ఒక వాదం వచ్చింది దేవతల్లో. వాదం వచ్చినప్పుడు దేవతలు రెండు బ్రహ్మాండమైనటువంటి మంచి శక్తి కలిగినటువంటి రెండు ధనస్సులు తయారు చేశారు. ధనస్సులు తయారు చేసి బ్రహ్మదేవుని ద్వారా దాన్ని సృష్టించారు. సృష్టించి ఆ రెండు ధనస్సులు శివునికొకటి, విష్ణువుకొకటి ఇచ్చారు. ఆ శివకేశవులిద్దరూ కూడా భయంకరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విష్ణువు మాత్రం భయపడలేదు. శివుడు మాత్రం విష్ణువుతో యుద్ధం చేయలేక కొంచెం జంకాడు. జంకిన తర్వాత ఆ విష్ణువు చేతిలో ఓడిపోయి ఈశ్వరుడు ఈ ధనస్సును దేవతలకు ఇచ్చేశాడు. మళ్ళీ దేవతలకు ఇచ్చేసిన తర్వాత ఆ దేవతలు, ఈ దేవరాతుడు అనేటువంటి ఆయన యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞ సమయంలో వచ్చినటువంటి వాళ్ళ దేవతలు ఆయనకు బహుమానంగా ఇచ్చారు ఆ శివధనస్సును. ఆ శివధనస్సును ఈ నిమి వంశస్థులందరూ కూడా ఇంట్లో పెట్టి పూజ చేస్తూ ఉన్నారు. అటువంటి ధనస్సును నీవు భంగం చేశావు. కానీ అది విష్ణువు చేతిలో ఓడిపోయినటువంటి ధనస్సు. ఆ ఓడించినటువంటి విష్ణువు ఆ ధనస్సును మా పూర్వీకులకు ఇచ్చాడు. మా పూర్వీకులంటే రుచీక మహర్షికి ఇచ్చాడు ఆయన. రుచీక మహర్షి మా తాతగారు. ఆయన జమదగ్ని మా నాయనకి ఇచ్చాడు. మా నాయన దాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. తర్వాత అది నా దగ్గరకు వచ్చింది. నేను భయంకరంగా 21 సార్లు ఈ రాజ సమూహాన్ని అంతా కూడా సంహరించాను. సంహరించినప్పుడు కార్తవీర్యార్జునుడిని కూడా సంహరించేశాను నేను. అటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి మా వంశంలో ఈ విష్ణు ధనస్సు ప్రకాశిస్తున్నది. ఈ విష్ణు ధనస్సుకు తిరుగులేదు. ఈ విష్ణు ధనస్సునుగా నేను ధరించగలిస్తే, ధరించి నాతో యుద్ధం చేస్తే అప్పుడు నువ్వు గొప్పవాడి అవుతావు. కానీ ఈ లోపల నువ్వు గొప్పవాడివి కాదు. శివధనస్సు విరిచాననేటువంటి అహంకారంతో విర్రవేగవద్దు అని చెప్పి కోపంగా మాట్లాడాడు పరశురాముడు. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వి ఆ పరశురాముడు మాటలు మాట్లాడుతుంటే దశరథ మహారాజుకు భయం. అంటే పరశురాముడిని ఎవరేం చేయలేరు. ఈయన చూస్తే, రాములు వారు చూస్తే చాలా పసివాడు. ఆ భయానికి ఆయన మూర్ఛపోయినాడు. అసలు ఏం అర్థం కావడం లే. అంటే మన స్మారకంలో లేడు. ఎవరు? దశరథ మహారాజు. ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావడం లే. ఆ సమయంలో
శ్రీరామచంద్రమూర్తి ఒక్క చిరునవ్వు నవ్వాడు. అక్కడుండేటువంటి జనాలకు కూడా ఏం అర్థం కావడం లే. ఒక చీకటి కమ్మినట్టుగా అయిపోయింది అందరికీ. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అప్పుడు రామచంద్రమూర్తి పరశురాముడితో అన్నాడు, పరశురామ, ఏది ఆ విష్ణు ధనస్సును నా చేతికి ఇవ్వయ్యా అన్నాడు. విష్ణు ధనస్సును ఎప్పుడైతే ఇచ్చాడో ఆ విష్ణు ధనస్సును స్వీకరించేటప్పుడే ఆ ధనస్సుతో పాటు తన యొక్క అంశను కూడా తీసేసుకున్నాడు. అంటే పరశురాముడు ఆవేశావతారం. అంశావతారాలు, ఆవేశావతారాలు, పూర్ణావతారాలు అని 3 రకాలు ఉంటాయి. దీంట్లో పూర్ణావతారం రామచంద్రమూర్తిది. తనలోని ఒక కళ ఆయన మీద ఆవహిస్తుంటుందన్నమాట. అందువల్ల ఆయన అహంకరించున్నాడు, నన్ను మించిన వాళ్ళే అని. అప్పుడు ఆ ధనస్సు తీసుకునేటప్పుడే తన యొక్క కళను కూడా తీసేసుకున్నాడు. తీసేసుకుని యుద్ధం చేయమన్నాడు కదా ఆయన. ఆ యుద్ధం చేయడం అవలీలగా ఆ ధనస్సును తీసుకున్నటువంటి వాడై ఆ బాణాన్ని ఎక్కుబెట్టాడు. పెట్టిన తరువాత ఆ రామచంద్రమూర్తి ఛాయ చూస్తే ఆయనే శ్రీ మహావిష్ణువు అనే విషయం ఈయనకు అర్థమవుతున్నది. అప్పుడు ఆ ధనస్సును ధరించంగానే అర్థమైపోయింది. అప్పుడు ఆ రామచంద్రమూర్తి ఆ ధనస్సును ధరించినటువంటి వాడై సంధించినటువంటి బాణాన్ని పరశురాముడి మీద ప్రయోగిస్తున్నాడు. ప్రయోగిస్తే అప్పుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేశాడు పరశురాముడు. నమస్కారం చేసినటువంటి వాళ్ళను సంహరించడు రాముడు. ఎక్కుబెట్టినటువంటి బాణాన్ని వెనక్కి తీసుకోడు. రామ బాణానికి తిరుగులేదు. ఇప్పుడు ఎలా చేయాలి? పరశురామ, నేను ఎక్కుబెట్టినటువంటి బాణం తిరిగి తీసుకోవడానికి వీలు కాదు. కాబట్టి ఏదో ఒకటి నీలో తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే నీ వేగాన్ని, నీ పాద వేగాన్ని నేను హరిస్తానన్నాడు. పాద వేగము అంటే ఈ పరశురాముడు 21 రాజులందరినీ సంహరించిన తర్వాత భూమి మొత్తం తన స్వాధీనమైపోయినప్పుడు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞ దక్షిణగా కశ్యప ప్రజాపతికి భూదేవినంతా దానం చేసేసాడు, దక్షిణగా ఇచ్చేశాడు. ఆ దక్షిణగా ఇచ్చినప్పుడు కశ్యప ప్రజాపతి ఏమన్నాడంటే, నువ్వు నా భూమిలో నిద్ర చేయొద్దు అన్నాడు. అప్పుడు ఆ కశ్యపుడు చెప్పింది ఏంటంటే, ఒక అనుకూలం కూడా చెప్పాడు ఆయనకు, నువ్వు కావాలంటే తిరుగు భూమిలో, కానీ రాత్రి మాత్రం నా భూభాగంలో నిద్ర చేయకూడదని చెప్పాడు. అందువల్ల ఈయన మహేంద్ర పర్వతంలో ఈయనకు దానం ఇచ్చినటువంటి భూభాగం కాదది. అందువల్ల ఆ మహేంద్ర పర్వతం మీద ఈయన రాత్రులు అక్కడే ఉంటాడు. రాత్రులు అక్కడే ఉంటాడంటే ఎంత దూరం తిరిగినా, ఎక్కడ సంచరించినా, హిమాలయ పర్వతాల దగ్గర ఉన్నాడు, మేరు పర్వతం దగ్గర ఉన్నాడు అనుకోండి, ఎక్కడా పండుకోవడానికి లే, రాత్రి అక్కడికే వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆయనకు ఒక వేగం అనేటువంటిది దేవతలందరూ కూడా అనుగ్రహించారు. ఒక్క క్షణకాలంలో వెళ్ళిపోతాడు అనమాట మహేంద్ర పర్వతానికి. ఒక్క 5-6 సెకండ్లలో వెళ్ళిపోతాడు. అంత వేగం ఆయనకు ఉంది. ఆయన దేవతల వరం అది. ఆ వేగాన్ని సంహరించేస్తానన్నాడు ఈయన. వేగాన్ని సంహరిస్తే ఇక్కడి నుంచి మహేంద్ర పర్వతం పోవడానికి నాకు చాలా కాలం పడుతుంది. ఆ వేగాన్ని సంహరించవద్దు. అయితే నేను చేసినటువంటి తపస్సు వల్ల, నేను చేసిన పుణ్యం వల్ల అనేక పుణ్యలోకాలను జయించున్నాను నేను. అంటే అనేకమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళే అదృష్టం, అర్హత నాకుంది. అవన్నీ లేకుండా వాటిని సంహరించేయండి అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి తన అస్త్రముతో పరశురాముడి యొక్క పుణ్యం వల్ల వచ్చినటువంటి పుణ్యలోకాలకు పోయేటువంటి అర్హతనంతా కూడా లేకుండా చేశాడు. మహేంద్ర పర్వతానికి మాత్రం పోయే శక్తి ఉందన్నమాట ఆయన చెప్పేసిన తర్వాత. అప్పుడు ఆ తేజోగ్రహణం చేసేసి ఈ విధంగా ఆయన పుణ్యాన్నంతా కూడా హరించేసిన తర్వాత ఆయన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేశాడు రాముల వారికి. ప్రదక్షిణం చేసి దర్శనం చేసుకున్నటువంటి వాడై అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. చూడండి, ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గమనించాలి. భగవంతుడు సాక్షాత్కారం అయిన తర్వాత
తన పుణ్యాన్ని మొత్తం ఆయన తీసేసుకున్నాడు. పాపం లేదు ఈయన దగ్గర. అంటే పాపం అంతా నశించిపోయి పుణ్యంలోనే ఉన్నాడు ఈయన. పుణ్యంలోనే ఉన్నప్పుడు పుణ్యాన్ని కూడా ఆయనకి ఇచ్చేసాడు, పుణ్యలోకాలు కూడా. అంటే దీని అర్థం ఏంటంటే విశ్వామిత్రుడు ఏం చేశాడు, తను నేర్చుకున్న చదువునంతా కూడా భగవద్ అంకితం చేసేసాడు, భగవంతుడికి చెప్పేశాడు. అస్త్రశస్త్రాలన్నీ నిన్న చెప్పాడు కదా. అదేవిధంగా ఈరోజు పరశురాముడు ఏం చేస్తున్నాడు, తన శరీర బలం వల్ల, అంటే విశ్వామిత్రుడికి పరశురాముడికి తేడా మనం ఏం తెలుసుకోవాలంటే, తన బుద్ధి బలం వల్ల నేర్చుకున్నటువంటి విద్యలన్నీ భగవత్ కైంకర్యం చేశాడు ఆయన. తన శరీర బలం వల్ల వచ్చినటువంటి పుణ్యాన్నంతా భగవత్ కైంకర్యం చేసేసాడు ఈయన. ఆయనదేమి లేదు. ఆయన యొక్క మహేంద్ర పర్వతం పోయి తపస్సు చేసుకోవడమే. ఈయన సాక్షాత్కారమే చాలు, భగవత్ సాక్షాత్కారమే చాలు, మనకు అంతకంటే పుణ్యం ఏముంది అని దాని భావం అన్నమాట. ఆయన దర్శనం చాలని చెప్పి ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేసేసి అక్కడి నుంచి నేరుగా మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయినాడు పరశురాముడు. పరశురాముడు వెళ్ళిపోయిన తర్వాత ఆ చీకట్లన్నీ కూడా అదృశ్యమైపోయినాయి. చీకట్లన్నీ అదృశ్యమైపోయిన తర్వాత దశరథ మహారాజు ఆయనకేం అర్థం కావడంలా, ఇది కళ నిజమా అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారిని తట్టి, తండ్రి ఇక బయలుదేరదాం మనం, ఆ సైన్యానికంతా ఆజ్ఞాపించవలసింది అన్నాడు. అప్పుడు ఆయనకి ఏం అర్థం కాలే, రాములు వారు మాట్లాడినా ఆయనకి అర్థం కాలే. కాసేపుడికి తేరుకున్నటువంటి వాడై, నాయన పరశురాముడు వెళ్ళిపోయినాడా అన్నాడు. అంత భయం ఆయనకి పరశురాముడు అంటే, అంత భయంకరంగా ప్రవర్తిస్తాడు పరశురాముడు అంటే, సామాన్యుడు కాదు. వెళ్ళిపోయినాడు. ఎట్ట వెళ్ళిపోయినాడు ఏంటంటే, ఆయన నన్ను చూసిన తర్వాత ఆయన శక్తి అంతా నశించిందిలే నాన్న, వెళ్ళిపోయినాడు, ఏం కాదులే అని చెప్పిన తర్వాత అప్పుడు కొంతవరకు వశిష్ఠుడి ద్వారా రామచంద్రమూర్తి యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి దశరథ మహారాజు రామచంద్రమూర్తి యొక్క శక్తి అర్థమైనప్పుడు సరే బయలుదేరదామని చెప్పి, ఆ అశుభము జరిగింది, శుభము జరిగింది వశిష్ఠుడు చెప్పినట్టుగా. అక్కడి నుంచి బయలుదేరి తన సైన్యాన్ని అందరినీ కూడా బయలుదేరమన్నాడు. బయలుదేరి అయోధ్య నగరానికి వస్తున్నారు. అయోధ్య నగరానికి వచ్చేటప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు ఒక సందేహం. శ్రీ మహావిష్ణువు రాముల వారు విష్ణు ధనస్సు తీసుకున్నాడు కదా, ధనస్సును ఎక్కుపెట్టాడు కదా, ఆ బాణం వల్ల పరశురాముడి యొక్క శక్తినంతా తీసుకున్నాడు కదా, ఈ ధనస్సును ఎత్తుకోపోతున్నాడా, ఎవరికన్నా ఇచ్చాడా, ఎక్కడ పెట్టాడు? అప్పుడు ఆయన ఒక్కసారి వరుణదేవుణ్ణి స్మరించాడు. వరుణదేవుణ్ణి స్మరిస్తే వరుణదేవుడు ప్రత్యక్షమైనాడు అనమాట రాముల వారికి. రాముల వారికి వరుణదేవుడు ప్రత్యక్షమైతే అప్పుడు ఆ ధనుర్బాణాలు వరుణదేవుడికి ఇచ్చాడు. వరుణదేవుడికి ఇచ్చిన తర్వాత ఆ వరుణదేవుడు ధనుర్బాణాలు ధరించి తీసుకుని, ఈ విష్ణు ధనస్సును తీసుకుని అదృశ్యమైపోయినాడు. రామాయణాన్ని శ్రద్ధగా వింటుండండి. మరలా ఈ వరుణదేవుడు విష్ణు ధనస్సును ఎక్కడ ఇస్తాడో రాముల వారికి గమనించండి. రామాయణాన్ని వింటుంటే మనకు తెలుస్తుందన్నమాట. ఈ వరుణదేవుడికి విష్ణు ధనస్సును రాముడే ఇచ్చున్నాడు. అదృశ్యమైపోయినాడు ఆయన. అదృశ్యమైపోయిన తర్వాత విష్ణు ధనస్సు అంతా అదృశ్యమైపోయింది. మరలా మామూలుగా బయలుదేరి వస్తూ ఉన్నాడు రాముడు. అయోధ్య నగరానికి వచ్చారు. అయోధ్య నగర సమీపానికి వచ్చేటోటికి ఇంకా గృహప్రవేశం కదా, కొత్తగా పెళ్లి చేసుకొని దశరథ మహారాజు కొడుకులు వస్తున్నారు, నగరానికి కొత్త కోడళ్ళు వస్తున్నారంటే ఆ పుర ప్రజలందరూ కూడా ఎంతో అందంగా ఆ అయోధ్య నగరాన్నంతా కూడా అలంకరించినటువంటి వాళ్ళై, ప్రతి వీధిలో కూడా ఆ పన్నీరుతో కళ్ళాపు చల్లి అందమైనటువంటి ముగ్గులు వేసి, అరుగులంతా కూడా అలికి, మామిడి తోరణాలు కట్టి, ప్రతి ఇంటి వద్ద కూడా జెండాలు కట్టినటువంటి వాళ్ళై అలంకారాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ అలంకారాల గురించి నేను చెప్తూ ఉంటే మీకు పాత రోజుల్లో పల్లెటూళ్ళ అలంకారాలు గుర్తు రావాలన్నమాట. ఇప్పుడు మాదిరి రోడ్లు, ఈ సిమెంట్ రోడ్లు అవన్నీ కాదు. అక్కడ అందంగా ఉండేటువంటి పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి అందమైన, అంటే ఆ నగరంలో ఆవులు సంచరిస్తూ ఉంటాయి, ఎద్దులు సంచరిస్తూ ఉంటాయి,
అనేకమైనటువంటి వన్య మృగాలన్నీ కూడా, జింకలు సాక్కునేవాళ్ళు, పొట్టేళ్లు సాక్కునేవాళ్ళు, మేకలు సాకేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఉండేటువంటి రామరాజ్యం అది. ఆ రామరాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా ఆ నగరాన్నంతా కూడా అలంకారం చేశారట. అలంకారం చేస్తే పాతకాలంలో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు ఈ యొక్క గొబ్బెమ్మలు తట్టేవాళ్ళు, తర్వాత ఏమంటే ఎద్దులు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు, రకరకాల హరిదాసులు, వీళ్ళందరూ కూడా పూర్వకాలంలో మన పెద్దవాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ బుడబొక్కల వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేది. క్రమక్రమంగా అవన్నీ కూడా నశిపోయి గంగిరెద్దులు కూడా వచ్చేవన్నమాట. గంగిరెద్దులతో నాట్యాలు చేయించి ఒక్కొక్క రోజు ఒక 5-6 గంటల సేపు గంగిరెద్దుల చేత ఆటలు కూడా వేసేవాళ్ళు. అవన్నీ పూర్వకాలపు కథలు. అవన్నీ కూడా ఇప్పుడు నశించిపోయినాయి. ఇప్పుడు అవన్నీ ఏం లేవు, మనకు కనపడవు. సినిమాల్లో చూడాల్సిందే, పాత సినిమాల్లో, లేకపోతే కథలు చెప్తే వినాల్సిందే. అట్లా రామచంద్రమూర్తి వస్తున్నాడంటే ఆ వీధుల్లో అంతా పన్నీరుతో చల్లారట, కళ్ళాపు చల్లి అందమైనటువంటి ముత్యాల ముగ్గులు తీర్చారట. ముత్యాల ముగ్గులు తీర్చి ఆ రాజ మార్గాలన్నీ కూడా ఎంతో అలంకారం చేసి ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా పెద్ద నాయకుడు వస్తున్నాడంటే ఈ తట్టు ఆ తట్టు సున్నం పోస్తారన్నమాట గుర్తుకి. అట్లా అంత అభివృద్ధి చెందాం మనం. ఏమంటే అప్పుడున్న స్థాయికి ఇప్పుడున్న స్థాయికి చూడండి. రాజమార్గములు ఎలాగంటే పలాని మంత్రి వస్తున్నాడంటే ఈ తట్టు ఆ తట్టు సున్నం పోసి ఉంటారు, అది గుర్తు అన్నమాట మంత్రి వస్తున్నాడని. అప్పుడు రాముల వారి హాయంలో అట్లా కాదు, అదంతా అలంకారం చేసి ముగ్గులు వేసేసి ముత్యాల ముగ్గులు చేసి ఆ మధ్యలో అందమైనటువంటి వస్త్రాలన్నీ కూడా పరిచి వాళ్ళు నడిచేటువంటి మార్గానికి ఇవన్నీ కూడా చేసేటువంటి వాళ్ళు. అవన్నీ పాత సినిమాల్లో చూస్తే అర్థమవుతాయి. అటువంటి అలంకారాలన్నీ కూడా చేసి ఆ వైపు ఈ వైపు ఆడవాళ్ళందరూ కూడా నిలబడి బంగారు పళ్ళిరాల్లో పూలు, అక్షతలు, తర్వాత ఏమంటే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పట్టుకొని వాళ్ళు వస్తుంటే నడిచి మార్గంలో చల్లుతూ వాళ్ళ మీద ఆ ఆశీర్వచనాలు చేస్తూ ఉండేటువంటి వాతావరణం అంతా కల్పించి పెట్టారు. సిద్ధంగా ఉన్నారు, కొత్త దంపతులు వస్తున్నారని చెప్పి ఇక్కడ ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. ఇక అంటే సీతాదేవి అడుగు పెడుతున్నది కదా, సీతాదేవి అయోధ్య నగరంలో అడుగు పెడుతుందంటే లక్ష్మీదేవి అడుగు పెడుతున్నదంటే ఇంకా ఎలా ఉంటుంది ఆ రాష్ట్రానికి, దేశానికి శోభ. అయోధ్య నగరం కళకళలాడిపోతున్నది. ఆ లక్ష్మీనారాయణులిద్దరూ కూడా ప్రవేశించడానికి సిద్ధమయ్యి వస్తూ ఉన్నారు. అయోధ్య నగర సమీపానికి వచ్చారని తెలియంగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిపాయి. తూర్య ఘోషములు, మంగళ వాద్యములు, దేవదుందుబులు, ఆ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురుస్తుండగా ఆ దంపతులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు భార్యా సమేతులై ఆ యొక్క అయోధ్య నగరంలో అడుగు పెట్టారట. అడుగుపెట్టి నేరుగా ఆ రాజవీధుల్లో వస్తూ ఉన్నారు. రాజవీధుల్లో వస్తుంటే రాజ సౌధముల మీద నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా అంతఃపుర కాంతలు, మిగిలినటువంటి వాళ్ళు చాలా మంది ఆ అంతఃపురంలో ఉండేటువంటి వాళ్లే కాకుండా నగరంలో ఉండేటువంటి ఆ మిద్దెల మీద నుంచి చూసే వాళ్ళు చాలా మంది చూస్తూ ఆ సీతారాములను దర్శనం చేసుకుంటున్నారట. ఆ సీతారాములు వాళ్ళందరినీ చూస్తూ ఆ కృపా కటాక్ష వీక్షణముల చేత వాళ్ళందరినీ కూడా ఆనందపరుస్తూ వాళ్ళు బయలుదేరి వచ్చి దశరథ మహారాజు యొక్క ఇంటి దగ్గరికి వచ్చారు. దశరథ మహారాజు ఇల్లు ఎలా ఉన్నదా అంటే పెద్ద హిమాలయ పర్వతం అంత ఉంది ఆ ఇల్లు. పెద్ద సింహద్వారం అన్నమాట. ఆయన నివసించే ఇల్లు అది. మళ్ళీ సభామంటపం అవన్నీ వేరుగా ఉంటాయి అన్నమాట. ఆ దశరథ మహారాజు నివసించేటువంటి ఇల్లు హిమాలయ పర్వతం మాదిరి ఉందంటే ఆ అంత పెద్ద ఇల్లు, దానికి వైభవంగా తెల్లనైనటువంటి సున్నాలు గుట్టి అలంకారాలు చేసేసి ఉన్నారు. ఆ బంగారు గుమ్మములు ఇవన్నీ ఉండేటువంటి అక్కడికి వచ్చారు. వచ్చే సమయానికి కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళందరూ కూడా సింహద్వారం దగ్గరికి వచ్చి ఉన్నారు. కోడళ్ళు 4, కొడుకులు 4 వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మంగళహారతులు ఇచ్చినటువంటి వాళ్ళై మొట్టమొదట సీతాదేవిని కుడికాలు లోపల పెట్టి రమ్మని చెప్పి కౌసల్యాదేవి చెప్పింది. చూడండి ఎంత సాంప్రదాయబద్ధంగా చేస్తున్నారో చూడండి ఆ త్రేతాయుగంలో ఉండేటువంటి పద్ధతులు. కుడికాలు ముందు పెట్టి
సీతాదేవి, లక్ష్మీదేవి అడుగు పెట్టింది ఆ ఇంట్లో. ఎంత అదృష్టమో చూడండి. ఆ సీతాదేవి కుడికాలు పెట్టిన తర్వాత లోపల ప్రవేశించింది. తర్వాత రామచంద్రమూర్తి, తర్వాత భరతుని భార్య అయినటువంటి మాండవి, భరతుడు, తర్వాత ఊర్మిళ, లక్ష్మణుడు, తర్వాత శృతకీర్తి, శత్రుఘ్నుడు, ఇట్లా వరుసలో లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ మంగళవాద్యాలు, తూర్య ఘోషాలు, ఆ ముహూర్త మేళం అన్ని కూడా వాయించారు. ఆ సమయంలో వైభవంగా ఉంది పరిస్థితి. అప్పుడు ఈ ఆడవాళ్ళు, అత్తగారులు ఏం చెప్పారంటే, అమ్మా మీరు లోపలికి పోయేసేసి పట్టు పీతాంబరాలు ధరించి ముందు దేవతార్చన చేయాలి, దేవుడి దగ్గర దీపారాధన చేసి దేవుడి పూజ చేయాలి అని చెప్పి అన్నారు. అంటే వీళ్ళు ప్రయాణం చేసి వచ్చున్నారు కదా. ప్రయాణం చేసి అంటే మనకు మామూలుగా మిథిలా నగరాన్ని నుంచి రావాలంటే 4 రోజులు 5 రోజులు పడుతుంది. ఇప్పుడు వారం రోజులు కూడా పట్టి ఉండొచ్చు, నిదానంగా వచ్చారు కాబట్టి. వచ్చిన తర్వాత వాళ్ళు అలిసిపోయి ఉంటారు కాబట్టి ముందు స్నాన సంధ్యా అడుగు పెట్టేశారు, లోపల ప్రవేశించేశారు, అయిపోయింది. పోయి స్నాన సంధ్యాది కార్యక్రమాలని కూడా చేసుకుని పట్టు పీతాంబరాలు ధరించి రమ్మని చెప్పారు. అప్పుడు వాళ్ళు పోయి స్నానం చేసేసి క్రొత్త పట్టు వస్త్రాలు కట్టుకొని ఈ నలుగురు వచ్చారు ఆడవాళ్ళు. వచ్చిన తర్వాత నలుగురు అక్కడ దేవ మండపంలో ఆ దేవుడి దగ్గర దీపారాధన చేయమన్నారు. మొట్టమొదట వీళ్ళు నలుగురు దీపారాధనలు చేశారు. చేసిన తర్వాత పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వచ్చి ఆ దంపతులను నలుగురిని కూడా కూర్చోబెట్టి వాళ్ళ కులదైవతం దగ్గర పూజ చేయించాడు. ఎవరయ్యా కులదైవము? శ్రీ మహావిష్ణువే. కులదేవతారాధన అంటారు దాన్ని. ఆ కులదేవతారాధన వాళ్ళు పూజ చేసినటువంటి దేవుడు ఎవరో తెలుసా? శ్రీరంగంలో ఉండేటువంటి ఆయనే. అంటే వాళ్ళు త్రేతాయుగంలో ఎంత పెద్ద మనుషులో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి దేవతార్చినటువంటిదో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఏమంటే ఆ శ్రీరంగంలో ఉండేటువంటి ఆ రంగనాయక స్వామి అంటారు కదా, ఆ రంగనాథుడే శ్రీ మహావిష్ణువు. ఆయనే ఇక్కడ వీళ్ళింట్లో కొలు ఉండేటువంటి వాళ్ళు తరతరాలుగా పూజ చేసేటువంటి శ్రీ మహావిష్ణువు. ఈ శ్రీ మహావిష్ణువుకు వీళ్ళు నలుగురు కూర్చొని పూజ చేశారు. తర్వాత రాములు వారు హయాం అయిపోయేటప్పుడు ఆ యొక్క కులదైవాన్ని కులధనము అంటారన్నమాట. ఆ కులధనాన్ని విభీషణుడికి ఇస్తాడు ఆయన ఆఖర్లో. ఆ విభీషణుడు తీసుకెళ్లేటప్పుడు అక్కడ కావేరీ నదీ తీరంలో ఆయన ఆగిపోతాడు. అందుకని ఇప్పుడు కూడా విభీషణుడు వచ్చి పూజ చేసిపోతుంటాడు అక్కడ అని మన చరిత్ర చెప్తుంది. దాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విభీషణుడు ఈనాటికి కూడా వచ్చి అర్చన చేసిపోతుంటాడు. ఆ లంకకు పోవడం ఇష్టం లేక శ్రీ మహావిష్ణువు ఇక్కడే మన భారతదేశంలోనే నిలబడ్డాడు కావేరీ తీరంలో. ఆ కులదైవం అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకు వీళ్ళు నలుగురు పూజ చేశారు. పూజ చేసిన తర్వాత ఇక వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక మంది ఋష్యాదులు ఉన్నారు. ఆ ఋష్యాదుల చేతంతా కూడా వీళ్ళు ఆశీర్వచనాలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ నలుగురు దంపతులు అందరికీ, పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు చేసి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆ ఆశీర్వచనాలు తీసుకొని ఇంకా భోజనాల కార్యక్రమం అంతా అయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఇక కుటుంబంలో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా హాయిగా ఆనందంగా ఉంటున్నారు. ఆనందంగా ఉంటుంటే కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజులు జరిగితే వీళ్ళు ఎలా ఉన్నారయ్యా ఇక్కడ ఆనందంగా అంటే, ఎవరి పాటికి వాళ్ళు ఉంటూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారట. అప్పుడు పద్ధతులు చెప్తున్నాడు ఇక్కడ. వాళ్ళు రహస్యంగా ఏదైనా వాళ్ళు కలుసుకోవాలన్నా, క్రీడించాలన్నా అంతా పెద్దవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళందరి ముందు ప్రవర్తించేది లేదు. ఎట్టంటే అట్ట ఇప్పుడు మన పిల్లకాయలు ప్రవర్తించినట్టు ప్రవర్తించడం లే, మామూలుగా ఉంటారు వాళ్ళు. ఆ రహస్య క్రీడలన్నీ కూడా చేసేది ఎవరికి తెలియదు. ఆ విధంగా చేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు పెళ్ళయిన తర్వాత ఒకే మంచం మీద కూర్చుని ఉన్నప్పుడు చూడాలి అని పెద్దవాళ్ళు కోరుకుంటుంటారట. మన పెద్దవాళ్ళ సంగతి చెప్తున్నాను. వాళ్ళు చూడలేరు. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఎక్కడా కూర్చోరు. ఏమంటే ఎక్కువ మాట్లాడుకోరు, ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు, చేస్తారు. మళ్ళీ వాళ్ళే హాయిగానే ఉంటారు.
పెద్దవాళ్ళ దగ్గర మాత్రం అటువంటి ప్రవర్తన లేకుండా వినయ విధేయతలుగా ఉండేటువంటి వాళ్ళు అప్పట్లో. ఇప్పట్లో అలా కాదు. ఇప్పట్లో పెద్దవాళ్ళ ముందరే పైన పైన చేయలేసుకొని మాట్లాడడం ఇవన్నీ కూడా చూసేదానికి బాగుండవు అన్నమాట. ఈ సంస్కారంగా అనిపిది అది. ఏమంటే మేము బాగున్నాము, మేము ఐక్యంగా కలిసిమెలిసి బతుకుతున్నాము అని పైకి చూపించడమే కానీ లోపలికి పోతే అంత విరోధాలే అన్నమాట. అప్పుడు అట్లా కాదు. పైకి ఎడంగా ఉండేటువంటి వాళ్ళు, రహస్యంగా ఉన్నప్పుడు ఏకంగా ఉండేటువంటి వాళ్ళు. అదే ప్రవర్తన రామచంద్రమూర్తి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులో జరుగుతున్నదట. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. కొంతకాలం జరిగింది. దశరథ మహారాజుకి ఆనందానికి అవధులు లేవు. ఆ కౌసల్య ఆ సీతాదేవికి చెప్పాల్సిన పద్ధతులన్నీ చెప్పి కుటుంబంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలని ఆమె చెప్తుంది. సుమిత్ర తన కోడలికి చెప్తుంది. కైకేయి తన కోడలికి చెప్పుకుంటుంది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉండేటువంటి సమయంలో ఈ యుధాజిత్ అనేటువంటి ఆయన భరతుని యొక్క మేనమామ వచ్చున్నాడు కదా, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. పెళ్ళయింది. ఆయన మేనల్లుని తీసుకోపోవాలని వచ్చాడు. ఇక్కడ పెళ్లి కార్యక్రమం. పెళ్ళైన పాటు ఇంకా నేను తీసుకెళ్తాను అని చెప్పడం బాగుండదు. కానీ ఇంత దూరం వచ్చాడు కాబట్టి తీసుకోపోవాలి. ఏమీ చెప్పలేక వాళ్ళ బావగారికి గమ్మునున్నాడు. కొన్ని రోజులు అయిపోయింది. కొంతకాలం బాగానే ఎక్కువ రోజులే జరిగింది. జరిగిన తర్వాత ఒకరోజు దశరథ మహారాజు భరతుణ్ణి పిలిచాట. పిలిచి, నాయన, మామయ్య వచ్చి చాలా రోజులైంది. ఆయన నిన్ను తీసుకెళ్లాలని చెప్పి వచ్చాడు. నువ్వు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉండాలని కోరిక నీకు ఉంటుంది కదా, కాబట్టి కొంతకాలం అక్కడ ఉండేసి రావాల్సింది అని అన్నాడు. అనిన తర్వాత, నాన్న, నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళాలి, వృద్ధుడు అన్నమాట ఈయన అని అంటే, పర్వాలేదు నాయన, పోయిరాండి, రామలక్ష్మణులు ఉన్నారు కదా అని చెప్తే, నేను శత్రుఘ్నుణ్ణి వదిలిపెట్టి ఉండలేను అన్నాడు భరతుడు. అంత మహానుభావుడు భరతుడంటే. భరతుడంటే ఎంత గొప్పవాడో అది రామచంద్రమూర్తికే తెలుసు. అప్పుడు శత్రుఘ్నుని కూడా తీసుకోపోనాయన అని చెప్పాడు. అప్పుడు శత్రుఘ్నుణ్ణి వదిలిపెట్టి భరతుడు ఒక్క క్షణం ఉండలేడు. భరతుణ్ణి చూడకుండా శత్రుఘ్నుడు ఉండలేడు. అది వాళ్ళ ప్రేమ. సరేనని చెప్పి ఆ దశరథ మహారాజు చెప్పిన తర్వాత ఆ భరత శత్రుఘ్నులను ఒక శుభముహూర్తంలో తీసుకొని భార్యా సమేతులై బయలుదేరారనమాట. కొత్తగా పెళ్ళైన జంట కదా, 4 రోజులు మా ఇంట్లో ఉండి వస్తారని చెప్పారు కదా. అప్పుడు భరత శత్రుఘ్నులు వాళ్ళు భార్యా సమేతులై ఆ యుధాజిత్తుతో పాటుగా కేకయ రాజ్యానికి బయలుదేరి వెళ్ళారు. బయలుదేరి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజులంటే చాలా రోజులే జరిగింది. చాలా రోజులు జరిగిన తర్వాత దశరథ మహారాజుకు ఒక ఆలోచన వచ్చింది. నేను వృద్ధుణ్ణైపోతున్నాను కదా, ఇక రాజ్యభారాన్ని నేను వహించలేను, ఇంకా యువరాజుగా శ్రీరాముణ్ణి చెయ్యాలి అనుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తినే కదా మామూలుగా చెయ్యాలి యువరాజుగా, అంటే జ్యేష్ఠపుత్రుడు కదా, పెద్దవాడు కదా, కాబట్టి శ్రీరాముణ్ణి యువరాజ్య పట్టాభిషేకం చేసి రాముడికి అన్ని విషయాలు చెప్పాలి అని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి కొంతమందితో పెద్దవాళ్లతో సంప్రదించాడు. ఊరికే తన ముఖ్యమైన వాళ్ళతో సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నీ కోరిక సబబేను, రామచంద్రమూర్తి అన్ని విధాలా శ్రేష్ఠుడేను, రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తే మంచిది అని చెప్పారు. అయితే దశరథ మహారాజు తన స్నేహితులతో ముఖ్యమైన మంత్రులతో సంప్రదించాడే గాని ఇంకా కొరవ రాజులు, సామంత రాజులు, ప్రజలు, పురజనులు అందరినీ అడగాలి కదా. ఏమంటే రామచంద్రమూర్తి దుర్మార్గ ప్రవర్తనగా ఉంటే వాళ్ళు రాజుని చేస్తే ఒప్పుకోరు కదా వాళ్ళు. కాబట్టి అందరినీ పిలిపించి అడగదామని చెప్పి ఒకానొకసారి ఈ సామంత రాజులను, అనేక గ్రామాలు పరిపాలించేటువంటి అధికారులను, పురాలను పరిపాలించే అధికారులను, చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించే అధికారులను, ఆయన యొక్క ఏలుబడిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఒకరోజు ఆహ్వానాలు పంపించి పిలిపించాడు. మీతో సమావేశపరిచి కొన్ని విషయాలు చెప్పాలి రండి అని అందరినీ పిలిపించాడు. కానీ జనక మహారాజుకు చెప్పలేదు.
పిలిపించలేదు. తరువాత కేకయ్య రాజును పిలిపించలేదు. కైకేయి వాళ్ళ నాయన్ను పిలిపించలేదు. కైకేయి వాళ్ళ నాయనకి కూడా చెప్పాలి కదా. తర్వాత జనక మహారాజు సీతాదేవి నాయనే కదా, వియ్యంకుడే కదా, ఈ వియ్యంకుడిని కూడా పిలిపించలేదు. పిలిపించకుండా వశిష్ఠ మహర్షి ప్రస్తాపన చేస్తే ఏమన్నాడంటే, వాళ్ళు ఈ సమయంలో రాలేరులే, పట్టాభిషేకం చేసేస్తాము, పట్టాభిషేకం చేసిన వాళ్ళు కూడా సంతోషపడేవాళ్లే కదా, పట్టాభిషేకం అయిన పాట వస్తారులే వాళ్ళు, నిదానంగా ఇప్పటికిప్పుడంటే హడావుడైపోతుంది, మనం ఇక్కడ దగ్గర వాళ్ళతో మాట్లాడి చేసేస్తాంలే అని చెప్పి అన్నాడు. సరే, ఆయన మాటకు రాజాజ్ఞకి ఎదురులేదు కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా, పరిసరాల్లో ఉండే వాళ్ళందరినీ, అందుబాటులో ఉండే వాళ్ళందరినీ కూడా పిలిపించారు. అందరూ సామంత రాజులందరూ కూడా వచ్చిన తర్వాత పురజనులందరినీ కూడా పిలిపించి ఒకనాడు సభ ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసిన పాట ఆ సభలోకి అందరూ వచ్చారనమాట. అందరూ వచ్చి కూర్చున్న తర్వాత ఈ దశరథ మహారాజు తన యొక్క అభిప్రాయాన్ని ఆ ప్రజలకు చెప్పబోతున్నాడు.